కోడిగుడ్డు పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాం. సింపుల్గా ఈజీగా ఉడికించిన గుడ్లు ఉంటే 2 నిమిషాలలో రెడీ అయిపోతుంది. ఈరోజు గుడ్డు పులుసు చేసుకుందామని గుడ్లు ఉడికించుకొని పుచ్చ తీసుకొని పెట్టుకుందాం. వెలిగించి ఒక కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు ఇట్లా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్ర వేగినాక ఈ నూనెలో ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. చాలా పెద్దవి అండి ఉల్లిగడ్డలు 2. ఉల్లిపాయ త్వరగా వేగడానికి ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ అంత ఉప్పు వేసుకున్నానండి. ఉల్లిపాయ మంచిగా వేగినాక ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ వేగేలోపు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ ఇట్లా వేగేలోపు ఇప్పుడు ఈ కట్ చేసుకున్న 4 టమాటాలు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. రెండు కరివేపాకు రెమ్మలు, 1 స్పూను పసుపు, ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేగినాక టమాటాలో ఉన్న నీరంతా ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. 1.5 స్పూను కారం, ఇందాక 1/2 స్పూన్ వేసుకున్నా కదండి. ఉప్పు 1 స్పూన్ ఉప్పు, ధనియాల పౌడర్ 1 స్పూను ధనియాల పౌడర్. ఇవన్నీ మసాలాలు కలుపుకోవాలి మంచిగా. టమాటా కూడా మంచిగా మగ్గింది కదండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్న రసము వేసుకుంటున్నాం. చింతగుడ్డు ఇప్పుడు కొన్ని నీళ్ళు కూడా వేసుకుందామండి సరిపడా. ఇప్పుడు ఇది మసలనిద్దాం. గ్రేవీ అంతా మంచిగా చిక్కగా అయింది కదండి. ఇప్పుడు ఎండు కొబ్బరి, ధనియాలు, కొన్ని ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్, తీసుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్, మూత పెట్టి చిన్న మంట మీద ఉడకనిద్దాం. రెడీ అయిపోయిందండి కోడిగుడ్డు పులుసు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.